ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారు ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో 15వ తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు వివాహం కానీ పార్ట్నర్షిప్స్ విషయాల్లో మాట్లాడడం వల్ల 15వ తేదీ వరకు అది అనవసరంగా ఒక రాంగ్ దీంట్లోకి తీసుకెళ్తుంది. ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే గృహాలు, భూములు, ఆన్లైన్లో ఏదైనా సేల్స్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం బలంగా చూపిస్తున్నది ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుంటుంది, కానీ కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన స్థితి అనేటువంటిది చూపిస్తుంది. బలంగా కనుక చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి చదువు, ఏదైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు. అదేవిధంగా కొంతవరకు మీకు ఈ క్రియేటివ్ రిలేటెడ్లో కొన్ని యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి చేస్తుంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడము, యాక్షన్ మూవీస్ చేయడము, ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ యాక్షన్ కారకుడు అయినటువంటి కుజుడు పంచమంలో క్రియేటివ్ స్థానంలో ఉన్నాడు. బట్ 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు ప్రధానంగా, అందులో భాగ్యాధిపతి అయిన రవి, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు, అదేవిధంగా 6వ అధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే ఏళ్ళలోకి వెళ్తాడో 15వ తేదీ తర్వాత మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కానివ్వండి, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానివ్వండి, ఏదైనా ఒక సమాజంలో కొన్ని ఏవైనా మాట్లాడేటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దశమంలో కేతు ఉన్నందుకు కాస్త చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో తెలియని చిన్న వైరాగ్యం వస్తూ ఉంటుంది. దానికి మీరు ఏం చేస్తారంటే, మీరు మీ యొక్క ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని మీ యొక్క వృత్తి సంబంధించిన, వ్యాపార సంబంధించిన ప్రారంభించండి. వీలైతే చిన్న పటం, చిన్న ఫోటో లాంటిది అక్కడ పెట్టుకోండి. ఆ ప్లేస్లో మీకు వృత్తి సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పర్టికులర్గా వ్యాపారస్తులకి లాభసాటిగానే సాగుతూ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని కొత్త వ్యాపార సంబంధించిన ఏమైనా ప్రయత్నం చేయడము, కాకపోతే మీరు చేసే వ్యాపారంలో క్రెడిట్స్ ఇవ్వడం, తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ శుక్రుడు లాభాధిపతి, క్రెడిట్స్ కారకుడైన శుక్రుడు 6th లార్డ్ కంబస్ట్లో ఉంటున్నాడు కాబట్టి కొంచెం అస్తంగత్వ దోషాల్లో 6లో ఉండే గ్రహాలు కానీ, 6లో ఉండే గ్రహాలు రవి ద్వారా కంబస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది మీకు. అదేవిధంగా గోవులకి, అదేవిధంగా సునకములు అంటారు కుక్కలకి, కాస్త మీరు ఏదైనా తినుబండారాలు వేస్తూ ఉండండి. మరి కొంతమంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న ఈ చేపలకి వేయడం కానీ, లేకపోతే చూడండి మనకి ఈ చీమలు ఇట్లా చిన్న వాటికి చక్కెర లాంటిది, రవ్వ లాంటిది వేస్తూ ఉంటారు. ఇటువంటి వేయడం ద్వారా ఏమవుతుందంటే పంచమంలో ఉండేటువంటి కుజుడు యొక్క ఎఫెక్ట్ తగ్గడం ద్వారా ఒక్కోసారి మనం తీవ్రంగా, ఒక్కోసారి మన వీళ్ళతోనే ఘర్షణలు వచ్చేస్తుంటాయి, సంతానంతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ. అటువంటి ఘర్షణలు రాకుండా ఆగుతాయి.